రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి రాసింది. అంటే ప్రతిపాదనలు మాత్రమే, పెట్టుబడులు వచ్చేసాయని కాదు, ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు, అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం, గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం, చివరికి అవి ఎంతవరకు రిలీజ్ అయ్యాయి, కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ, ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్ని షోలు పెట్టాం, ఎంత మేర భూములు సంతర్పణ చేశాం, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం, ఇవి కాదు. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేర కాపాడగలిగాం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు.